బాబా వారిని సాయిరామ్ అని పిలుస్తున్నామని భక్తుణ్ణి నేను బాబాకి సాయిరామ్ అని బాబాని పిలవటంలో తప్పులేదు కదా. లక్ష్మీబాయి సింధే చాలా నొచ్చుకుందంట. స్వయంగా వండుకుని తింటూ ఉండేవాడు. కాశీనాథ్ అంటే ఉపాసిని బాబా. బాబా వారు మాత్రం చాలా తీవ్రంగా ఎప్పుడు తెలుసుకుంటావు తత్వాన్ని అని. మరి సర్వాంతర్యామి అయిన భగవంతుడే కదా అన్ని జీవులలో కొలువేవారు. భగవంతుడు కాకపోతే ఇంకెవరు? సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు ఈ వీడియోలో బాబావారు దైవమే అనటానికి నిదర్శనం ఏమిటి అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. దైవం మానవ రూపంలో అవతరిస్తాడని మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆల్రెడీ మానవ రూపంలో అవతరించిన రాముణ్ణి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఒక్కొక్క యుగానికి ఒక్కో యుగ పురుషుడు అవతరించాడు. కలియుగంలోని మానవులకు ఆదర్శంగా నిలబడటానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే బాబావారి రూపంలో అవతరించారు. మరి బాబావారు మానవులకు ఎలాగ ఆదర్శంగా నిలిచారు? ఆదర్శంగా నిలిచి బాబావారు ఎలాంటి ధర్మాన్ని మానవులకు బోధించారు ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ కలియుగ మానవులకు ఆడంబరాలు ఎక్కువ. మరి అటువంటి ఆడంబరాలతో బ్రతికే కలియుగ మానవులకు నిరాడంబరంగా ఎలా బ్రతకాలో ఆయన ఆదర్శంగా నిలిచి చూపించారు. అంతేకాకుండా అన్ని మతాలు ఒక్కటే అని, అన్ని మతాల దేవుడు ఒక్కటే అని ఆయన మానవులకు బోధించారు. ఇంకా సర్వజీవులలో దైవాన్ని చూడాలని, అన్ని జీవులలో దైవం ఉంటుందని ఆయన నిరూపించాడు. ఇంకా అన్నదానం యొక్క విశిష్టతను తెలియజేసి స్వయంగా ఆయనే వండి అన్నదానం చేసేవారు. అంతేకాకుండా గురు శిష్యుల సంబంధానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఆయన గురువు గురించి చెప్పిన మాటలు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలో తెలియజేసేలా ఉంటాయి. అలా గురు శిష్యుల సంబంధాన్ని తెలియజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనము బాబావారి నుంచి చూసి తెలుసుకోవచ్చు. రోగులను ఎలా ప్రేమించాలి, ఎలా సేవించాలి అనే విషయాలు కూడా మనకు బాబావారు ఆచరించి మనకు ఆదర్శంగా నిలిచారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే బాబావారు దైవమే అనటానికి ఇంకొక నిదర్శనం ఏమిటి అంటే బాబావారు సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా అన్ని దేవుళ్లను తనలో చూపించారు బాబావారు. మరి బాబావారిని సాయిరామ్ అని పిలుస్తున్నామని ఇప్పుడు విమర్శించే విమర్శకులు చాలా బాధపడిపోతున్నారు. మరి అసలు బాబాను సాయిరామ్ అని ఎందుకు పిలిచారు? సాయి లీలామృతం. ఇందులో సాయిరామ్ అని పిలవటానికి కారణం ఏమిటంటే ఒకానొక వైద్యుడు, అతను రామభక్తుడు, అతని స్నేహితుడితో పాటు బాబావారి దగ్గరికి రావటం జరిగింది. వచ్చినప్పుడు అతను ముందే చెప్తాడు స్నేహితుడికి, ఏమని, నేను ఆ ఫకీరుకు నమస్కరించను అని ముందే చెప్తాడు. కానీ అతని స్నేహితుడి కంటే ముందే పరుగున వెళ్ళి ఇతనే వెళ్ళి ముందుగా నమస్కరిస్తాడు బాబావారికి. బాబావారి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఆ స్నేహితుడు అడుగుతాడు, నువ్వు నేను రామభక్తుణ్ణి, నేను బాబాకి నమస్కరించనని అన్నావు కదా, ఎందుకు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి ముందుగా నాకన్నా ముందు నువ్వే నమస్కరించావు కదా అని అడిగితే అప్పుడు ఆ వైద్యుడు చెప్తాడు, నాకు బాబావారిలో ఆ శ్రీరామచంద్రుడు కనిపించాడు, మరి అప్పుడు నేను నమస్కరించకుండా ఎలా ఉండగలను అని ఆ వైద్యుడు అంటాడు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్న బాబా భక్తులు సాయిరామ్ అని బాబాను పిలవటంలో తప్పులేదు కదా. మరి అన్ని జీవులలో కొలువై ఉన్న ఆ పరమాత్మను నేనే అని చెప్పకనే చెప్పారు బాబావారు. అది ఎలాగో చూద్దాం. ఒకరోజు మధ్యాహ్నం భోజనాల వేళ ఒక కుక్క ఆకలితో మొరుగుతూ ఉందట. ఆకలితో అరుస్తున్న కుక్కకు తర్కడ్ అనే అతని భార్య రొట్టె ముక్కను వేసింది. కుక్క ఆ ముక్కను ఎంతో మక్కువగా తింది. ఆ సాయంత్రం శ్రీమద్ తర్కడ్ మసీదుకు వెళ్ళగా శ్రీ సాయి ఆదరంగా చూస్తూ, అమ్మ, ఆకలి తీరేలాగా గొంతు దాకా ఆహారం పెట్టావు, నాకు చాలా సంతృష్టి కలిగింది అన్నారు. ఆమె ఆశ్చర్యపోయిందంట. అప్పుడు ఆమె అందంట, బాబా, నా భోజనానికే ఇతరుల మీద ఆధారపడి ఉన్నదానిని నీకు తృప్తిగా భోజనం ఎలా పెట్టగలను అని అడిగిందంట. బాబావారు చిరునవ్వు నవ్వుతూ, తల్లి, నీ భోజనానికి ముందు నువ్వే కుక్కకు రొట్టె ముక్కను వేశావో ఆ కుక్క నేను ఒకటే తల్లి. అదేవిధంగా చీమలు, దోమలు, పిల్లులు మొదలైన జీవులన్నీ నేనే.
నేనొక్కడినే ఆయా రూపాలలో సంచరిస్తూ ఉంటాను. ప్రాణులన్నిట నన్ను చూడగలిగిన వారే యథార్థమైన భక్తులు అని చెప్పారట. ఎప్పుడూ ఈ విధంగానే చెయ్యి. ఆకలితో ఉన్న వాళ్లకు ముందుగా ఆహారం ఇచ్చి ఆ తరువాత నువ్వు భుజించు అని ఆమెకు బోధించారంట. చూసారా ఎంత చక్కగా చెప్పారో బాబావారు. మరి ఇతరులకు పెట్టకుండా మనం ఏమీ తినకూడదు అని చెప్పటానికి ఆయన ఇలా ఉదాహరించారేమో అని కొంతమంది అనుమానం పడవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. ఒకసారి బాబావారు లక్ష్మీబాయి సింధే అనే భక్తురాలతో, లక్ష్మి చాలా ఆకలి వేస్తుంది అన్నారట. ఆమె వెంటనే తన ఇంటికి వెళ్ళి రొట్టె కూర చేసి తీసుకొచ్చింది. బాబావారు తినకుండా అక్కడున్న కుక్కకు వేశారంట. లక్ష్మీబాయి సింధే చాలా నొచ్చుకుందంట. నీకు ఆకలిగా ఉందన్నావని పరుగు పరుగున పోయి ఎంతో కష్టపడి నేను చేసుకొస్తే అలా కుక్కకు వేశావేంటి బాబా అని లక్ష్మీబాయి సింధే అడిగారట. దానికి జవాబుగా బాబావారు నవ్వుతూ, ఈ బాబావారి వేషంలో కడుపు నిండుగానే ఉంది, ఆ కుక్క వేషంలో ఉన్న నాకు మాత్రం చాలా ఆకలిగా ఉంది. శరీరాలు తేడా కానీ ఆకలి అవసరాలు అన్నిటికీ ఒకటే. ఇక నుంచి ఆ కుక్కని కూడా నాలాగే చూసుకో అని చెప్పారట. ఇక కాశీనాథ్ ఉదంతం. కాశీనాథ్ అంటే ఉపాసినీ బాబా. ఉపాసినీ బాబా వారు స్వయంగా వండుకుని తింటూ ఉండేవాడట. ఒకనాడు వంట పూర్తి అయ్యేసరికి ఒక నల్లని కుక్క నాలిక చాపుకొని తోక ఊపుకుంటూ వచ్చిందంట. కాశీనాథ్ దాన్ని తరిమేసి తను వండుకున్న తొలి అన్నాన్ని వంటకాలను మసీదుకు తీసుకువచ్చాడట. శ్రీబాబా మందహాసం చేస్తూ, నివేదన కోసం ఇక్కడి దాకా రావాలా? నేనే వచ్చాను కదా నీ దగ్గరకు, ఆ నల్ల కుక్కని నేనే అన్నారట. మరొకసారి కాశీనాథ్ అంటే ఉపాసినీ బాబా బాబావారికి నివేదన చేయటం కోసం వస్తూ ఉండగా ఒక ముష్టివాడు ఎదురయ్యాడట. ఈ కాశీనాథ్ ఉపాసినీ బాబా ఆ ముష్టివాడిని కసిరి కొట్టి వంటకాలతో మసీదుకు వచ్చాడట. ఈసారి బాబావారు మాత్రం చాలా తీవ్రంగా మందలించారంట కాశీనాథ్ని. కుక్క రూపంలో వస్తే తట్టుకోలేకపోయావు, ముష్టివాడిగా నేనే నిన్ను అడుక్కోవటానికి వస్తే నాకేమీ పెట్టలేదు సరికదా, నన్ను తరిమి కొట్టావు. ఇప్పుడేమో ఫకీర్ వేషంలో ఉన్న నాకు నైవేద్యాన్ని తీసుకొచ్చావు, ఇంకెప్పుడు తెలుసుకుంటావు తత్వాన్ని అని గట్టిగానే మందలించారంట. ఇలాంటి ఎన్నో విషయాలు అన్ని జీవులలో తానున్నానని బాబావారు నిరూపించారు. మరి సర్వాంతర్యామి అయిన భగవంతుడే కదా అన్ని జీవులలో కొలువై ఉన్నవాడు. మరి అన్ని జీవులలో కొలువై ఉన్నవాడు తానేనని బాబావారు నిరూపించినప్పుడు బాబావారు భగవంతుడు కాకపోతే ఇంకెవరు? మరి ఇలాంటి మరిన్ని బాబా విషయాలు తెలుసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై సాయిరామ్.